శ్రావణ మాస మహోత్సవంలో భాగంగా రెండో శ్రావణ శుక్రవారం వర మహాలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని శ్రీ శృంగేరి శంకర మఠంలో సువాసినులకు మంగళ ద్రవ్యాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని శారదమ్మ జ్యువెలర్స్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, సతీమణి అనురాధ, రూపేష్ గుప్తా, లిఖిత, రాందేవి గుప్తా, తేజస్వి దంపతులు నిర్వహించారు. भारती महास्वामिनांचा साष्टांग प्रणामान् समर्पयामि। శ్రావణ మాసం రెండో శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మేము సుమారు 25 సంవత్సరాల నుంచి మన నరసరావుపేటలో శ్రీ శృంగేరి శంకర మఠంలో మేము, నా మిస్సెస్ అనురాధ, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా దంపతులు ఇక్కడ మహిళలకి ముఖ్యంగా సుమారు 800 మందికి పసుపు కుంకుమ, గాజులు, దానిమ్మకాయలు, ప్రసాదం పంచడం జరుగుతుంది. మాకు ఇలవేలుపు ఈ శృంగేరి శంకరమఠం అమ్మవారు ముఖ్యంగా ఏంటంటే, ఈ అమ్మవారిని కొలుచుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుంది. అట్లాగే మాకు పట్టాభిరామ స్వామి వారు కూడా ఇలవేలుపు. దాని ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ కార్యక్రమాలు దసరా ఉత్సవాలు కానీ, అట్లాగే శ్రావణ మాసం 4 వారాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఇక్కడ ధర్మకర్త నాగరాజు కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు. అట్లాగే రెండో శుక్రవారం మన నర్సరావుపేట అన్నమాచార్యులు దొల్లగడ్డ శ్రీరామూర్తి గారిచే పాట కచేరీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజున విశేషంగా భక్తులందరూ కూడా రావటం, మహిళలు అట్లాగే ఇక్కడ వచ్చిన ఈరోజు మన శారదాంబ వారిని దర్శించుకున్న ముఖ్యంగా భక్తులకు, మహిళలకు అందరికి కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ శారదాంబ వారి కృపతో అందరము వరలక్ష్మీదేవి పండుగ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము వరలక్ష్మి శుక్రవారం రోజు మేము ఇక్కడ పసుపు, కుంకుమ, గాజులు గత 29 సంవత్సరాల నుంచి పంచుతున్నాము. ఈ సంవత్సరం 29వ సంవత్సరము మేము శారదాంబ వారిని సేవించుకొని ఆ అమ్మవారి పేరే మా షాపుకి శారదాంబ జ్యువెలర్స్ అని పెట్టుకున్నాము. మేము ఎటువంటిదైనా శారదాంబ థియేటర్, కళ్యాణ మండపం ఆ అమ్మవారి పేరు మీదే పెట్టుకుంటాము. ఆ అమ్మవారి దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడ స్త్రీలందరూ చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పసుపు కుంకుమతో తొలదూగుతున్నారని భావిస్తున్నాను. ఈ అమ్మవారి అండ ఉంటే ప్రతి ఒక్కరూ చల్లగా ఉంటారు. అలానే అమ్మవారిని ప్రతి 4 శుక్రవారాలు, ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకొని దర్శించుకొని వెళ్తారు. అలానే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఇంకా అద్భుతంగా సేవ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి దయాదాక్షిణ్యాలతో అందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.